అన్నగారు నమస్తే, ఏం పేరు? నా పేరు రమేష్ యాదవ్ అండి. లోకలేనా? లోకల్ బోరబండనా? బోడబండ అన్న. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది జూబ్లీస్ వస్తుంది అవతల. అన్న ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఇక్కడ పోటీ గట్టిగా కనబడుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్, కవిత వీళ్ళందరూ వస్తా ఉన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ లో స్థానాలు పెరిగినాయి, అదేవిధంగా డివిజన్లు కూడా పెరిగినాయి. మరి సార్ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి మరి 33% మహిళలు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎవరు గెలిచే అవకాశం? జూపీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసింది అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ఎంత, కేసీఆర్ ఎంత పనిచేసిండు, ఎన్ని అభివృద్ధులు పెట్టిండు, ఏమేమి పెట్టిండు, ఏమేమి ప్రతి ఒక్కరికి గతం పాత చరిత్ర కన్నా మా కొత్త చరిత్ర సృష్టించిండు ఆయన. 10 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. చూస్తుడు కదా, దానికి నీళ్ళు లేవు, కరెంట్ లేవు, మనకి పైసలు లేవు, పబ్లిక్ ఏమీ లేవు. అంతా దోసుకున్నాడు సరిపోయింది తప్పించి ఎవరికైనా పెట్టి చెల్లునేయాలి. గతం మీరు ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 70-80 సంవత్సరాలు చేసినప్పుడు మనకంత ఆహారం లేకుండే, ఉండగానే ఎంత ఉండే. ఈ రోజు 14 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆ 14 నుంచి 2023 దాకా ఎంత పరిపాలన వచ్చింది. ప్రతి ఒక్క స్కీమ్లు అన్ని విధాలు అందరికి ఏమేం కావాలి అందరికి. తర్వాత ఇప్పుడు వచ్చింది చూస్తుండగా మీరు కేసీఆర్ అప్పులు చేసేసిండి, దానివల్లనే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సరే, అప్పులు అంటే ఇప్పుడు వాస్తవంగా నీ ఇంట్లో నువ్వు పెళ్లి పెట్టుకుంటావు, నువ్వు ఇంట్లో మిషన్ అయితే పెట్టుకోవు కదా, పైసలు చెప్పాచుకోరికి మాసం డబ్బులు వాళ్ళతో వీళ్ళతో అడుకొచ్చు చేస్తేనే అవుతుంది, పెళ్లి అవుతుంది. అవునా? ఎన్ని ప్రాజెక్టులు పెట్టిండు, ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుడు. ఎవరు మన జోలికి 10 రూపాయలు ఇస్తున్నారా? మన ఒక బిచ్చపోలుసు ఎవరైనా అడుగుని వారు వచ్చినందుకు వాళ్ళకి మన జోలికి నుంచి 10 రూపాయలు వాడతాం. అలా లక్షల కొద్ది మొత్తం బెనిఫిట్లు పెట్టిందని, లక్షలు. ఈ రోజు మనం పెళ్లి కొత్త మొక్కదానికి 100 రూపాయలు కట్నం చదివి మనం పోయి పిలిచి మన చుట్టాలు ఇస్తే 1,110 రూపాయలు ఇస్తుడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరిస్తారు? నువ్వు నేను దాచుకోవాలి. ఏడిచ్చుడు చూపెట్టు, ఎక్కడ చూపెట్టు. బస్సు ఏమని ఫ్రీ పెట్టమని చెప్పిరా? ఇంత ముందు బస్సు ఆల్రెడీ పైసలు వేసి బస్సుకోకుండా ఇంత ముందు గత 100 సంవత్సరాలు ఎంతో చనిపోయారు. వాళ్ళు ఇట్లా ఫ్రీ బస్సులో ఇరగదా? ఫ్రీ బస్ ఉందా? పైసలు ఇరగలేదు. దీన్ని వరిమని చెప్పారు. పెట్టు, పబ్లిక్ సేవ. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 కానీ అమలు చేయి. ఎక్కడ కరెంట్ 200 ఎవరికి వస్తుంది? నాకే వస్తలేదు. నేను ఉట్టి పెరిగి నాకే వస్తలేదు. బీసీ క్యాండిడేట్ నేను, నాకే వస్తలేదు. నా ఇల్లు నాకు ఫ్రీ కాలేదు, నా ఇంటిది నాకు ఫ్రీ కాలేదు. వేరే 500 గ్యాస్ ఏడుస్తున్నా ఇప్పుడు 11 తెచ్చుకొని వెళ్ళిపోయి. మా అమ్మకి ఏమో పైసలు ఇస్తా అని చెప్పిండు, పెద్ద మనిషి ఏడిచిండు. మా భార్యకి 2,000 ఏడిచిండు. ఇవన్నీ రాసి పెట్టుకోడు పబ్లిక్, ఇవన్నీ పబ్లిక్ రాసి పెట్టుకోడు. ఇవన్నీ ప్రతి నెల అయినా దగ్గర కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల 7 నెలలు అవుతుంది. అవునా? ప్రతి నెల 4,000 రూపాయలు రాసి పెట్టుకోరు పెద్ద మనుషులు. ఆడపిల్లలు ఉన్నారు కదా, మొత్తం రాసి పెట్టుకోరు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కంపల్సరీ బాకీలు కంపల్సరీ ప్రతి మహిళకి 75,000 రూపాయలు బాకీ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నా, అన్ని రాసి పెట్టుకోరు. పబ్లిక్ ఏం పిచ్చోలేదు ఎక్కడవా? ఈ 1 లక్ష వచ్చి పిల్లలు 2 సంవత్సరాలు వాళ్ళకి షాదీ ముబారక్ కలెక్షన్ లేదు. నువ్వు తులం బంగారం వేస్తారన్నా వాళ్ళు ఇచ్చే ముఖాలు అలాది నువ్వు ఇస్తారా? నీ దృష్టిలో వచ్చిన ఎవరికి 1,50,000 అయిపోయింది, స్కూటీలు ఇస్తా చెప్పింది. ఎక్కడ సరే బాబాయ్ అన్నయ్య, మీరు మంచిగా మాట్లాడుతున్నారు, కరెక్ట్, ఉన్నది వాస్తవంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ కూడా ఒకటి ఉంది కదా. బీజేపీ అంటాను ఒక చిన్న మడల, బీజేపీ సెంటర్ ఇది. సెంటర్ అది ఇక్కడ కాదు, తెలంగాణ లేదు. తెలంగాణ వాళ్ళ బడ్జెట్ ఎంతో, వాళ్ళ సీట్లు ఎంతో అన్ని వస్తాయి. మా అంటూ అటు ఇటు ఉంటా అని తప్పించి లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చినాయి కదా. అంతకుముందు కార్పొరేట్ సీట్లు ఉన్నప్పుడు మామూలు 2 ఉండే, 2 సీట్లు ఉండే, 1 సీట్ 2 సీట్లు ఉండే. అంటే ఏమేం జరిగింది కదన్నా ఈసారి? ఎందుకంటే ప్రభుత్వం తెలిసిపోయింది ఎవరు ఏం సంగతి అని. ఇప్పుడు ఎవరేం నడుస్తుంది. ఈ కాంగ్రెస్ వల్ల బీజేపీ అది మైనస్ అయిపోతుంది. ఇంత ఇప్పుడు అన్నం పెట్టు, నువ్వేమో మీ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నారు, ఆయన కన్నీ అన్నం పెడుతుడు, నువ్వు ఆయన ఇచ్చిపోయి పక్కన పోయిన అదే కదా. ఇద్దరు మన ఆయనతో మేము మాకు బుక్ పోయి ఇచ్చేస్తారు. ఎక్కడో ఎవరో వస్తాడు, బిర్యానీ పెడుతూ బాగా పెడతాడు కాదు కదా. చాలా ఉన్న కాడికి మంచిగా కేసీఆర్ ప్రభుత్వం మంచిది, ప్రభుత్వం మంచిది.
జయబాల నడిపి మళ్ళీ ఆయనే రావాలి. మరి ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు ఓడించారు మరి? పబ్లిక్ చెప్పిన మాటలేని కొత్త ప్రపంచం కొత్త. ఇప్పుడు వాస్తవంగా అనేది కేసీఆర్ తప్పలేదు, కేసీఆర్ ఓడిపోవాలనుకోలేదు పబ్లిక్. ఈ ఎమ్మెల్యేలు చేసిన లెక్కలు ఎమ్మెల్యేలు ఊడపోండి పట్టి కార్యకర్తలు పట్టించుకోగా, కార్యకర్తలు చిన్నపల్లి పట్టించుకోగా వాళ్ళ ఇంటికి పోమని చెప్పిండు. వాళ్ళు కేసీఆర్ చెప్పిన మన పార్టీ మన మీద అడుగుతారు, వాళ్ళ ఇంటికి పోయి అడుగురేయాలని వాళ్ళని పోయి బతిలాడు తీసుకుంటారు. వీళ్ళు వెళ్ళారు, ఎమ్మెల్యే వెళ్ళారు. మాకేం అవసరం? ఒక్కసారి గెలిచాం, మూడోసారి ఆ కేసీఆర్ పేరు గెలిచి మాకేంది అన్నారు. ఒకటిరా నా చూడరా సూపర్ థ్రిల్లర్ సినిమా. అక్కడ కేసీఆర్ కాదు, ఆ ఊళ్ళో ఉన్న పట్టుదల ఎమ్మెల్యేల కోపంతో అంతే కదా పిచ్చి. కేసీఆర్ కాదు, కేసీఆర్ ఓడి కొట్టుకున్నందుకు చాలా బాధలు పబ్లిక్ బాధపడుతున్నారు, చాలా బాధలు జరుగుతుందా. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి మొన్న 2023లో మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కానీ, అలాగే మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 మంది ఎంపీలు గెలిచిరు కానీ ఇదంతా ఒక గోల్. తెలియదు ఏముంది, అరే నాకు ఇక్కడ చూపడితే ఇక్కడ చూపెడతాంటారు. అవునా? అవన్నీ ఉన్నాయన్నా. ఈ తెలంగాణ 30 జిల్లాలు తెలంగాణ కంపల్సరీ తెలంగాణ వస్తేనే బతకగలుగుతాం. బీఆర్ వస్తుంది, కవిత తెలియదు ఏముందని. ఏ పని కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెడితే టీఆర్ఎస్ వస్తుంది. ఎవరు ఓట్లు ఎవరికి అత్తా లెక్క, ఎవరు బిడ్డ మంది బిడ్డనా? నేను చెప్తున్నానా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిరు. అమ్మ కేసీఆర్ ఏంటి ఉండి ఇలా చూసుకుని అయిపోతున్నాయి. బీఆర్ఎస్ అందరం పోయిండు, అందరం పోయిండు. ఉన్నది ఉంచుకున్నది అని ఉన్నది చెప్పుకున్నాం. మేము కష్టపడడం చాలా, మేము చిన్న కష్టపడడం తిప్పాలి అన్ని చేసినాము. మనం చూడు ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు పక్క పెట్టి పెట్టిన వాళ్ళకి ఎట్లుంటే చెప్పు. గిట్లా పబ్లిక్ అన్ని దృష్టిని మనసులో పెట్టుకుని చేసిన కాంగ్రెస్ పార్టీ ఉంది 20 నెలల వచ్చి ఏం చేస్తుంది చూస్తలేరా మీరు? షార్ట్ కాట్ లో వచ్చింది అంతే, భూస్థాపనం అయిపోయింది కాంగ్రెస్. అటు లేదు కూకుంది 10 ఏళ్ళు అంటున్నాడుగా నేను మానేదా, నేను సేమ్ అయ్యేదా. ఇప్పుడు నెక్స్ట్ నాకు భగవంతుడు అవకాశం ఇస్తే నా కాలం మారింది అనుకో, ఇప్పుడు ఆయన షార్ట్ కట్ లేడు, నేను కావచ్చు, నాకు కూడా భగవంతుడు మనం ఎందుకు కాకూడదు చెప్పలేము. ఏం మన మనసు కదా, మన 2 కళ్ళు ఆయన 2 చేతులు మన చూడలేదు ఎందుకు కదా. సేమ్ లేదు. ఏంటంటే రాత, అది రాత బట్టి వచ్చినది. అట్లనే కాంగ్రెస్ లో మంచి మంది ముదురులు ఉన్నారు, మంచి మంది మేధావులు ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోకుండా కాంగ్రెస్ మొత్తం అలా తాత ముత్తాత తండ్రులు పిల్లలు కంచుకోవడం వాళ్ళకి ఒకరి వాళ్ళకి సీట్లు దొరకలు. ఇప్పుడు మొత్తుకుంటారు, లభలో మొత్తుకుంటారు అందరూ. అలా షార్ట్ కల్ ఎన్ని పడేది 2004 రేవంత్ రెడ్డి ఏంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీ నుంచి వచ్చింది, టీడీపీ అప్పుడు టీఆర్ఎస్ కూడా వచ్చింది. ఇంకా మన హరిశాన్ ఫంక్షన్ చూస్తుడు ఎక్కువ దినాలు. ఆయన సేమ్ అయినప్పుడు మనకు అవకాశం మనలో కావచ్చు, సీఎం కాకపోతే కాకపోవచ్చు, కంపల్సరీ భగవంతుని చిత్తం అది అన్నప్పుడు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదా, ఓట్లు తీసేస్తున్నారు, ఇది దొంగ ఓట్లు, మంచిదా చెడ్డదా? అలా జనం ఉండాలి ఏమన్నా. ఇప్పుడు నేను నిలబడ్డా మనకి ఇద్దరము, అలా 15 ఓట్లు ఉన్నాయి, అలాగే 5 ఓట్లు 3 ఓట్లు బోకస్ ఉన్నాయి, 3 ఓట్లు బోకస్ ఉన్నాయి. చెరు 6 పడ్డాయి అనుకో, చెరు 6 పండుతాయి. ఆ 3 1 సైడ్ వరకు గెలవదా? అదే ఆ ఓట్లు తీసేస్తారు. ఆ ఓట్లు తీస్తేనే ఒరిజినల్ అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఓటు పెట్టుకోండి, 6 ఓటు పెట్టుకోండి, అక్కడ నుంచి ఈడ వస్తే ఇక్కడ ఆడేస్తే డబ్బులు కావా? మళ్ళా ఊళ్ళో ఓటు ఓటు ఉంటది, చేస్తారు. ఈ పార్టీకి ఆన్లేస్తావు, ఆ పార్టీ కూడా ఆన్లేస్తావు పోయి. అది ఎట్లయితేనా ధర్మం న్యాయం ఉండలేదు. నీ జన్యుని ఓటు నువ్వు బరాబర్ వేసుకో, నీ నచ్చిన వేసుకో. నీకు అభివృద్ధి ఏం చేస్తుంది, ఏది మంచి చేస్తుంది. ఏ కేసీఆర్ ఇంత ప్రభుత్వం అభివృద్ధి చేసిండు, ఎలేషుడు జబర్దస్త్. మళ్ళా కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, తెలంగాణ రావాలని పబ్లిక్ మొత్తం అందరు కోరుకుంటారు. ఏందన్నా పుట్పాడాన్ని తీసేస్తున్నా, ఎందుకు జనా పుట్పాడేమని పెడుతున్నా? ఇప్పుడు హైదరాబాద్ ఏం లాభం? జిహెచ్ఎంసీ మొత్తం 150 డివిజన్లు గెలిచి పెట్టింది. రేపు ఏమైనా ఓట్లేస్తారా? నీ ఇంటికాడికి వచ్చి ఇంట్లో గెలుపుతూ ఓటేస్తావా? చెప్పానా? అవునా? ఇప్పుడు ఎన్నికలు ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నాయి. ఎన్నికలు కూడా కొట్టిరని జనం చూడాలి. 150 డివిజన్లు కానీ నాళాల మీద కట్టడం, చెరువులు ఆక్రమించుకోవడం కూడా తప్పే కదా. నేనే అన్నా తెలుసు తెలియగట్టి అన్న వచ్చిన దాన్ని సరిదిద్దుకోమని చెప్పాలి. అవునా? తప్పు చేసిండొచ్చు వాస్తవంగా. ఇప్పుడు నీకు 10,000 వచ్చేది, 4,000 వచ్చి 2 పిల్లలు పెట్టుకుని ఏదో గురి చేసుకున్నావు, ఏం వేసుకుని వేస్తున్నావు. అమ్మాయి తప్పు ఇది కాదు, ఇట్లా వేసుకొని చెప్పాలి, చెప్పి సరిదిద్దాలి. ఇప్పుడు 100 గదాలు ఉన్నాను, అలాగే 30 రూపాయలు తీసేయి, గట్టి గిట్లా ఉండరు అమ్మ, గిట్లా అని చెప్పుకోవాలి. మొత్తం కూడా కొడితే వాళ్ళు ఎక్కడ పోతారన్న? అవునా కదా? ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, ఉన్నోళ్ళు ఉన్నదే భక్తుడు, లేని భక్తుడు. ఇప్పుడు రేపు ఎలక్షన్ ఎట్లా ఓటారు రేపు అలా మనసులో ఉండదా? ఇప్పుడు ఒక నాయన దెబ్బ కొట్టిపోతావు, ఆ టైం వచ్చిన నిలబడుతుంది అంటూ వాడు ఓటేస్తా కొడుకు కొడుక మా ఆయన కొట్టు 60 వేలు. ఇప్పుడు నా ఇల్లు కులో నీకు అని చెప్పి వాడే కూడా పక్కన వేయడు.
తక్కువ కూడా అయినారు. ఎందుకంటే 150 డివిజన్లు ఇప్పుడు పెరిగాయి కనుక ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ లా 12 అయినాయి, 14 అయినాయి. దాన్ని ఢిల్లీ 14 అయినాయి, 12 అయినాయి. ఇవన్నీ ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. అన్ని ఒక్కొక్క 30,000 ఓట్లు ఉన్నాయి, 70,000 డబల్ అయిపోయి ఇప్పుడు 150. ఇప్పుడు ఒక్కొక్క దాని ఏమైందంటే ఒక కాన్స్టిట్యూన్సీ లో 12 6 ఉండే 12 అని, ఒక దాని 7 14 అని. ఇప్పుడు అందరికి అవకాశం దొరుకుతుంది, సీట్లు పెరుగుతాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.